రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఉత్తమ ఫలితాలు పొందండి. మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణు సహస్రనామం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగును. ఆయురారోగ్యము కలుగును. పాపములు తొలగును. స్తోత్రములో ప్రతి నామము అద్భుతం. మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందని, ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే: 1. అదృష్టం. 2. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం. 4. కోరిన కోరికలు నెరవేరుతాయి. 5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్రనామం నుంచి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును. 1. విద్యాభివృద్ధికి. 14వ శ్లోకం. సర్వగ సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. 2. ఉదర రోగ నివృత్తికి. 16వ శ్లోకం. భ్రాజిష్ణు రభోజనం భోక్తా సహిష్ణు రజ్జగదాదిజః అన్గో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః. 3. ఉత్సాహమునకు. 18వ శ్లోకం. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. 4. మేధాసంపత్తికి. 19వ శ్లోకం. మహాబుద్ధి అర్మహావీర్యో మహాశక్తి అర్మహాద్యుతి అనిర్దేశ్య వపుః శ్రీమాన్ నమేయాత్మా మహాద్రిదృక్. 5. కంటి చూపునకు. 24వ శ్లోకం. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. 6. కోరికలిడేరుటకు. 27వ శ్లోకం. అసంఖ్యేయో 2 ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృచ్చిచి సిద్ధార్థ అసిద్ధ సంకల్పః సిద్ధిద అసిద్ధిసాధనః. 7. వివాహ ప్రాప్తికి. 32వ శ్లోకం. భూతభవ్య భవన్నాథః పవనః పావనో 2 నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. 8. అభివృద్ధికి. 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన అస్థానదో ధ్రువః పరద్దిః పరమస్పష్ట స్తుష్ట పుష్ట శుభేక్షణః. 9. మరణ భీతి తొలగుటకు. 44వ శ్లోకం. వైకుంఠ పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృతుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః. 10. కుటుంబ ధనాభివృద్ధికి. 46వ శ్లోకం. విస్తారః స్థావర అస్థానో ప్రమాణం బీజమవ్యయం అర్ధో 2 నర్ధో మహాకోశో మహాభోగో మహాధనః. 11. జ్ఞానాభివృద్ధికి. 48వ శ్లోకం. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు సత్రం సతాం గతి సర్వదర్శీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. 12. క్షేమాభివృద్ధికి. 64వ శ్లోకం. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతిః శ్రీమతాం వరః. 13. నిరంతర దైవ చింతనకు. 65వ శ్లోకం. శ్రీద శ్రీశ శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. 14. దుఃఖ నివారణకు. 67వ శ్లోకం. ఉదీర్ణ అస్సర్వతశ్చక్షురనీస శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్విశోక శోక నాశనః. 15. జన్మ రాహిత్యమునకు. 75వ శ్లోకం. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః
శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సౌయామున 16 విద్యా ప్రాప్తికి 80 శ్లోకం అమాని మానదో మాన్యో లోకః స్వామి త్రిలోక్ధృత్ సుమేధా మేధ్యో ధన్యః సత్యమేధా ధరాధర 17 శత్రువుల జయించుటకు 88 శ్లోకం సులభ సౌవ్రత సిద్ధ శత్రుజి యచ్చత్రు తాపన న్యగ్రోధో దుంబరో రెండు స్వత్రశ్చాణూరాంధ్ర నిషూధన 18 భయనాశనమునకు 89 శ్లోకం సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తి రణగో రెండు చింత్యో భయకృ దభయ నాశన 19 సంతాన ప్రాప్తికి 90 శ్లోకం అనుర్బృహత్కృశః స్థూలో గుణ్నిర్గుణో మహాన్ అదృత అస్వదృత స్యశాస్త్యః ప్రాగ్వంసో వంశవర్ధన 20 మంగళ ప్రాప్తికి 96 శ్లోకం సనాత్సనాతన తమః కపిలః కపిరవ్యయః స్వస్తిద అస్వస్తికృత్ స్వస్తి స్వస్తిబుక్ స్వస్తిదక్షిణ 21 ఆపదలు తొలగుటకు లోక కళ్యాణమునకు 97 మరియు 98 శ్లోకం అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాదిగ శబ్దసః శిశిర సర్వరీకర అక్రూరః పేసలో దక్షో దక్షిణః క్షమినాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తన 22 దుస్వప్న నాశనమునకు 99 శ్లోకం ఉత్తారణో దుష్కృతిః పుణ్యోదుస్వప్న నాశన వీరః రక్షణ అస్సంతో జీవనం పర్యవస్థిత 23 పాపక్షయమునకు 106 శ్లోకం ఆత్మయోని అస్వయం జాతో వైఖాన అస్సామగాయన దేవకీ నందన అస్రష్టా క్షితీశః పాపనాశన 24 సర్వరోగ నివారణకు 103 శ్లోకం ప్రమాణం ప్రాణనిలయ ప్రాణృత్ ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగ 25 సుఖ ప్రసవమునకు 107 శ్లోకం శంఖమృత్ నందకీ చక్రీ శారంగధన్వా గదాధర రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వప్రహరణాయుధ శ్రీ అస్సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి విష్ణు సహస్రనామము మొత్తం చదివిన తదుపరి మీకు